విశాఖ పార్లమెంట్లో అతి కీలకమైన భీమిలి నియోజకవర్గంపై బొత్స సత్యబాబు కన్ను పడిందన్న వార్తలొస్తున్నాయి. విశాఖ పార్లమెంట్లో భాగమైన భీమిలి నుంచి తాను పోటీ చేస్తే తప్ప విశాఖ పార్లమెంటును నెగ్గుకు రాలేమన్న భావన బొత్స అంతరంగికుల్లో ఉందని అంటున్నారు. కొన్నేళ్ల పాటు రాజకీయంగా ఏలిన విజయనగరం సామ్రాజ్యాన్ని తన చిన్న మేనల్లుడు చిన్న శ్రీనుకు వదిలేసి సతీ సమేతంగా విశాఖ రాజ్యానికి వలస వద్దామన్న ఆలోచన బొత్సకు ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ పార్లమెంటుకు బొత్స సత్యబాబు సతీమణి బొత్స ఝాన్సీ పేరును వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బొత్స విశాఖ రాజకీయాలపై దృష్టి సారించారు. అదృష్టం కొద్దీ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టగల స్తోమత ఉన్నవాళ్లే విశాఖ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ఉండడంతో బొత్సకు బాగా కలిసి వచ్చింది. గాజువాక అభ్యర్థి ఊరుకుటి రామచంద్రరావు ఒక్కరే ఆర్థికంగానూ రాజకీయంగానూ బలహీనంగా ఉన్నట్టు బొత్స గుర్తించారు. అందుకే ఇక్కడ అభ్యర్థి స్థానంలో రాజకీయంగా నగరంలోని అన్ని వార్డుల్లోనూ పరిచయాలున్న మేయర్ హరి వెంకటకుమార్ని రంగంలోకి దింపాలని బొత్స తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు భీమిలి స్థానాన్ని తాను చేజిక్కించుకుంటే విశాఖ రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు బొత్స కదలికల్ని బట్టి అర్థమవుతోంది. డబ్బున్న వారికి మాత్రమే రాజకీయాలు పరిమితం కావడం వల్ల వాళ్లలో వాళ్లే నియోజకవర్గాలు వెతుక్కొని ఆయా పార్టీల నాయకుల వెనుక వెంపర్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అతి ముఖ్యమైన భీమిలి నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు అనే ప్రశ్న ఇటు వైసీపీ అటు టీడీపీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఎదురవుతోంది. వైసీపీ విషయానికి వస్తే అవంతి శ్రీనివాస్ ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యుడు. గత ఎన్నికల్లో సబ్బం హరిపై పోరాడి గెలుపొందారు. జగన్ కేబినెట్లో తొలి 2.5 ఏళ్ల మంత్రి పదవిని కూడా చేపట్టారు. తిరిగి 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఇప్పటి వరకు అధిష్టానం అవంతి అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చలేదు. జగన్ భీమిలిలో సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కూడా అవంతి పేరు వెల్లడించలేదు. దీంతో భీమిలి అభ్యర్థి విషయం సందిగ్ధంలో ఉన్నట్టుగానే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈలోగా విశాఖ పార్లమెంటు స్థానానికి విజయనగరం పార్లమెంటుకు 2 సార్లు ఎన్నికైన అనుభవం ఉన్న బొత్స ఝాన్సీ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. విశాఖ ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసే సమర్థులైన వారెవరూ లేకపోవడంతో ఝాన్సీ అభ్యర్థిత్వంపై ఎవరూ అభ్యంతరం తెలపలేదు. అయితే ఝాన్సీ గెలవాలంటే అత్యధిక ఓట్లున్న భీమిలి నియోజకవర్గం అతి ముఖ్యమైంది. అందువల్ల భీమిలిని తన చేతుల్లోకి తీసుకోవాలని బొత్స భావిస్తున్నట్టు తెలుస్తోంది. బొత్స గనక భీమిలి అభ్యర్థి అయితే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు తప్ప మరెవరూ కాసుకోలేరని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు చీపురుపల్లిలోనే పోటీ చేయాలని గంటాకు టీడీపీ నాయకత్వం సూచిస్తోంది. అయితే భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో బొత్స గనక భీమిలి వస్తే ఇక టీడీపీ నుంచి గంటా రావడం ఖాయం అంటున్నారు. ఏదైనా వారం రోజుల్లో ఒక క్లారిటీ వస్తుందని ఇరు పార్టీల నాయకులు ఎదురు చూస్తున్నారు.